హాయ్ ఫ్రెండ్స్, ఇద్దరు కూతురుల్ని వదిలిపెట్టి భరణి గారు బిగ్ బాస్ కంపెనీ నుంచి అయితే బయటకైతే వచ్చారండి. నిజంగా ఎవ్వరూ కూడా ఊహించలేనిది. భరణి గారు ఎలిమినేట్ అయిపోతారని చెప్పి నేను అస్సలైతే ఊహించుకోలేదు. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే కంప్లీట్గా చూడండి. అనాలిసిస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టిన సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దానికి గల కారణాలు ఏంటి, భరణి గారు ఎందుకు ఎలిమినేట్ అయిపోయారు, నిజంగా మనకి పవర్ అస్త్రా ఉన్న ఇమాన్యుయల్ గారు ఎందుకు ఉపయోగించుకోలేదు అనేది కూడా ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. మనకి ఇమాన్యుయల్ గారిని అడిగారంట, పవర్ అస్త్రా ఉపయోగించుకుంటావు అంటే, నో సార్ పవర్ అస్త్రా నేను ఉపయోగించుకొని, పవర్ అస్త్రా నా గురించి ఉపయోగించుకుంటాను, టైం వచ్చినప్పుడు నేను చెప్తాను సార్ అని చెప్పేసి అయితే మనోడు కూర్చుని పోవడం అయితే జరిగిందంట. ఫ్రెండ్స్, ఇక్కడ ఏం జరిగిందంటే మనోడు రెండు విషయాలు అనుకున్నాడు. ఎలాగా భరణి గారు సేవ్ అయిపోతారు, రాము గారు అయితే ఎలాగ హెల్మెట్ అయిపోతారు, ఇంకేంది పవర్ అస్త్రా యూజ్ చేసుకోవడం అని చెప్పేసి అయితే మనకి ఇమాన్యుయల్ గారు అయితే అనుకున్నారు అనమాట. సో ఇక్కడ ఓటింగ్లో మనం చూసుకున్నట్లయితే భరణి గారిదే లీస్ట్ ఓటింగ్ అంట. మనకు రాము రాతోడికి ఓట్లు పడ్డాయంట. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే భరణి గారు ఎందుకు ఎలిమినేట్ అయిపోయారంటే, శ్రీజ గారి విషయంలో ఫార్స్గా ఉన్నాడు, బెడ్డ మీద నుంచి అనవసరంగా తోసాడు. ఇది మనకి ఎప్పుడంటే ఫేమ్లోకి వచ్చింది, ఎప్పుడైతే అన్వాంటెడ్గా తన తప్పు లేకుండా శ్రీజ గారు ఎప్పుడైతే బయటికి వచ్చేసారో అప్పుడు ఎక్కువగా భరణి గారి మీద ఫోకస్ పెరిగిపోయింది అనేది మనకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే రివర్స్ ఓటింగ్ జరిగిపోయింది. ఓకేనా. ఎవరు కూడా భరణి గారు ఓట్లు వేయలే. ఓకేనా. ఎందుకు ఇద్దరు ఆడపిల్లగా ఉన్నాడు, ఒకడేంచి తనూజాగా హెల్ప్ చేస్తానంటాడు, ఇంకో రోజుసరికి మనకి దివ్యనికిత హెల్ప్ చేస్తానంటాడు. సో ఇతనికి ఎందుకు ఓట్లేయడం అని చెప్పేసి ఎవరు ఓట్లేనట్టు ఉంది. శ్రీజ ఫ్యాన్స్ ఎవరు కూడా ఓట్లేదు, అన్ని రివర్స్ ఓటింగ్లోకి వెళ్ళిపోయాయేమో అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానండి. ఒకలా ఇద్దరా శ్రీజ గారి ఫ్యాన్స్ అబ్బో కోకలలో. ఇప్పుడు కనుక వీడియో పెడితే శ్రీజ గారు మళ్ళీ రావాలి అని చెప్పేసి బోల్డ్ మంది మెసేజ్లు పెడుతుంటారు, బోల్డ్ మంది లైకులు కొడుతుంటారు, లైక్ బటన్ దద్రిల్లిపోతుంది. అలాంటిది ఈ భరణి గారి బెడ్ టాపిక్కే ఎక్కువ హైలైట్ అవ్వడం వల్ల ఏంటంటే ఈ భరణి గారి మీద నెగిటివ్ పెరిగిపోయి ఎవరైతే భరణి గారికి ఓట్లు వేయలా ఇంకందరూ కూడా వేరే వాళ్ళకైతే ఓట్లు వేసుకున్నారు. అదే ఇక్కడ కనబడుతుంది క్లారిటీగా మనకైతే. నిజంగా ఏవైతేనే భరణి గారితో ఎలిమినేట్ అయిపోయారంట. ఇప్పుడు మనకి దివ్య నికిత అలాగే మనకి ఏంటంటే తనూజ గారి ఆట చూడాలి. ఇంకా బ్యాక్ సపోర్ట్ ఏమి ఉండదు వీళ్ళకి. ఎందుకంటే దివ్య నికితగా మరీ షాక్ అయిపోతారు అనమాట. ఎందుకంటే స్టార్టింగ్లో వచ్చినప్పటి నుంచి మనకి 1 నుంచి 13 ర్యాంకులు పెట్టామంటే భరణి గారిని తీసుకొచ్చి ఫస్ట్ ప్లేస్లో పెట్టింది. అంత ఆట బాగుంటుందని చెప్పేసి. ఇంకేటి మనోడికి ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది భరణి గారికి. సో ఏంటంటే నన్ను ఎవరన్నా ఎలిమినేట్ చేస్తే వాళ్ళే ఎలిమినేట్ అయిపోతారు తప్ప నేను మాత్రం ఎలిమినేట్ అవ్వను అని చెప్పి భరణి గారికి ఒక ఇది పెరిగిపోయింది అనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే భరణి గారు వెళ్ళిపోయారు. ఒకవేళ పాస్ ఉపయోగించి రాము గారిని సేవ్ చేసినా సరే భరణి గారు ఎలిమినేట్ అయిపోతారు. ఒకవేళ ఇద్దరు భరణి గారు రాము గారు ఉన్నా సరే భరణి గారు ఎలిమినేట్ అయిపోతారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత ఎఫెక్ట్ తగిలిసిందో. శ్రీజ గారి ఎఫెక్ట్ తగిలింది, ఖచ్చితంగా తగలదన్న ఖచ్చితంగా తగిలింది. ఫ్రెండ్స్, ఇది ఏదైతేనే ఇద్దరు కూతుర్లు అన్యాయం అయిపోయారు, కుటుంబం పోయింది, చెల్లాచెదరి అయిపోయింది. ఇక మీదట చూడాలి ఎలా ఉంటుంది ఆట, ఏమి ఇస్తారు టాస్క్లు, డే నైట్ టాస్క్లు అంటున్నారు. అది కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది కూడా చెప్తాను. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే రాము గారేమో ఎలిమినేట్ అయిపోతారేమో అనుకున్నాను నేనైతే. రాము ఎందుకంటే పవర్ అస్త్రా ఉపయోగించుకోండి అంటే మనకి ఇమాన్యుయల్ గారు భరణి గారిని సేవ్ చేస్తారు అనుకున్నాను, కానీ ఈ టెస్ట్ ఉంటుందని చెప్పి నేను ఏదో అనుకోలేదు ఫ్రెండ్స్, నిజంగా అనుకోలేదు. ఏ పోల్స్ చూసుకున్నా సరే భరణి గారు కొద్దిగా ఓట్లు పడుతున్నాయి, రాము రాత్రికి అసలు ఓట్లే పడట్లే. మనకి ఇంకోటి కూడా ఇమాన్యుయల్ గారు ఆలోచించి పవర్ అస్త్రా మనకి భరణి గారికి ఇవ్వలేదు, అలాగే రాము గారికి కూడా ఇవ్వలేదు అని చెప్పేసి అయితే నాకైతే అనిపిస్తున్నదండి. ఎందుకంటే మనకి రీతూ చౌదరి గారు అలాగే మనకి ఇమాన్యుయల్ గారు మాట్లాడుతూ రాము గారిని బాగా హేట్రేట్ చేస్తారన్నమాట. మాటలు మర్చిపోయినట్టు నటిస్తుంటాడు. మనకి నాగార్జున సార్ ముందు వచ్చి ఏదైనా నాగార్జున సార్ గారు అడిగితే నాకు తెలుసు సార్ గుర్తులేదు మర్చిపోయాను అంటాడు. మరి ఇదే మాట ఎలిమినేషన్ రౌండ్లో మాత్రం పోసగుచ్చినట్టు గుర్తున్నట్టు అన్ని టకటకా చెప్పేస్తుంటాడు. అందరూ అర్థం అవుతారు కానీ ఇతను నాకు అర్థం కాలేదు అని చెప్పేసి అనుకొని ఉంటాడు ఏమో, అలాగే అనుకొని ఉంటాడేమో. సో ఏంటంటే భరణి గారు ఖచ్చితంగా సేవ్ అవుతారు, ఖచ్చితంగా. ఆటను బాగా అంచనా వేయడంలోని ఇమాన్యుయల్ తర్వాత ఎవరన్నా సరే అని చెప్పి మనకే అర్థమవుతుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించుంటాడేమో ఇమాన్యుయల్ అని చెప్పి నాకు అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ భరణి గారికి దెబ్బ కొడిసింది, ఎలిమినేట్ అయిపోయారు భరణి గారు.
సో ఏంటంటే బర్నీ గారు ఎలాగా సేవ్ అవుతారు కాబట్టి మనోడికి యూజ్ చేసిన బొక్క అని చెప్పి యూజ్ చేయలేదేమో. ఇప్పుడు చూడాలి ఆట ఎలా మారుతుంది. బర్నీల ఆటోలో ఎలిమినేట్ అయిపోయారు, ఫ్యామిలీ మ్యాన్ ఆటోలో ఎలిమినేట్ అయిపోతారంటే చూడాలి ఫ్రెండ్స్. ఇది ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. దిస్ ఇస్ గోపి సైనింగ్ ఆఫ్. సీ యు నెక్స్ట్ వీడియో. గైస్ టేక్ కేర్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్.